అమెరికాలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఎందుకు అంత భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగిందో తెలుసా? 5-6 తారీఖుల సమయంలో అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రపంచంలో బాగా నటించే వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఫంక్షన్ ఒకటి జరిగింది. ఆ ప్రాంతంలో మంచిగా అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి వాళ్ళకి, సినిమాలు బాగా తీసిన వాళ్ళకి అవార్డు ఫంక్షన్ చేశారు. ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు. ఆ స్క్రీన్ మీద ఈ అవార్డులు తీసుకునే వాళ్ళందరూ సినిమాలు అక్కడ వేస్తున్నారు. చిన్న చిన్న ముక్కలు గొప్పగా నటించారు కాబట్టి వీళ్ళకి అవార్డు ఇస్తున్నామని. దాంతో పాటు ఒకటి రాశారు. దాని మీద ఏం రాశారంటే, ఈ సంవత్సరం సినిమాలు తీసిన డైరెక్టర్లకి 4 ఏమో మంచి మార్కులు వేసాము, ఆ 4 అవార్డులు వచ్చినాయి. ఈ సంవత్సరం అంతా బాగా ప్రదర్శన చేసిన హీరోయిన్లకి ఇదిగో 10 మంది హీరోయిన్లకి అవార్డులు ఇస్తున్నాం. ఈ సంవత్సరం అంతా గొప్పగా పనిచేసిన కెమెరామెన్లు 11 మందికి అవార్డులు ఇస్తున్నాం అని చెప్పి ఆ లిస్ట్ రాస్తూ దాంట్లో వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, గాడ్ అని రాశారు. అంటే దేవుడికి అవార్డు ఏంటంటే అందరికి 5, 10, 11 రాసి దేవుడు అని రాసి 0 పెట్టారు వాళ్ళు కావాలని. దేవుడికి 0 మార్కులు వచ్చినాయి ఈ సంవత్సరం. ఆయన వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు ఎందుకు కదిలిచ్చారో అర్థం కాలే ఈ విషయాన్ని. మనుషులకి కోపం వస్తే ఒక గంట పావుగంట ఉంటుందేమో. దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటే ఆ ప్రాంతాన్ని కరెక్ట్ గా అది జరిగిన 48 గంటల్లో బూడిద చేసి పారేశాడు. ఏమీ లేదు అక్కడ, కొండ లేదు, బండ లేదు అక్కడ. ఈ రోజు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఇప్పటికి కూడా ఇంకా ఆరలేదు ఆ అగ్ని, అమెరికాలో ఉన్నటువంటి అగ్ని. దేవుని యొక్క ఉగ్రత స్పష్టంగా కనపడుతున్న కాలం ఇది. మీరు అనుకుంటున్నారు మేము తింటున్నాం, మా ఇంట్లో చక్కగా ఉంటున్నాం, పని చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసాం, అయిపోయిందని. కాదు, కాలం సమీపించింది, టైం చివరకు వచ్చింది. అంత గొప్ప వేదిక మీద ఇదంతా చేసిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుంటే సరిపోయింది. ఒకళ్ళు చెప్పకపోయినా కూడా దేవుడు క్షమించేవాడేమో గాని, ఎక్కడ దేవుని నామానికి అవమానం కలిగిందో ఆ ప్రాంతాన్ని దేవుడు ఉపేక్షించలేదు, వదిలిపెట్టలేదండి. చాలా త్వరగా శిక్షించేశాడు. కాలం సమీపించిందని అందుకే చెప్తాను.